పీనల్ ఇంప్లాంట్స్ చేస్తారా మీరు కూడా? లేదు సార్, పీనల్ ఇంప్లాంట్స్ టోటల్లీ అలోపతిక్ వాళ్ళు వేస్తారు. అదేంటో వాళ్ళు రేపు వాళ్ళు వేస్తున్నారు. అది కానీ డిబేటబుల్, సక్సెస్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. ఇక చాలా మంది వెళ్ళరు. షాక్ వేవ్ థెరపీస్ కూడా అది ఇస్తున్నారు. అది వెళ్ళిన తర్వాత కూడా సార్ వాళ్ళు 8th సెషన్ 1 వీక్ బిఫోర్ నా దగ్గర వచ్చాడు. సార్ నేను ఇట్లా చిత్తూరులో ఇక్కడ ఉంటాడు అతను, నేను షాక్ వేవ్ థెరపీది 8th సెషన్ చేయించాను సార్. ఎంత డెల్ నర్వస్ ఉండే సార్ అతను. అది ఆలోచిస్తున్నాడు, తక్కువ అవుతుందా సార్, మరి నాకు ఎలా అవుతుంది? అవునా, చేయించుకున్నావు కదా, నీకు రావట్లేదా ఏంటంటే, లేదు సార్ రావట్లేదు, ఇది చేయించుకుంటూ మీ మెడిసిన్ వాడొచ్చా అని అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. అలా డెఫినెట్లీ వాడొచ్చు బాబు. అలోపతి వాడుతూ యునాని కూడా వాడుకోవచ్చా? వాడుకోవచ్చు సార్, ఏం కాదు. ఒకతను వచ్చి అదే సార్ షాక్ వేవ్ గురించి చెప్పాడు. అదే షాక్ వేవ్ థెరపీతో పాటు దానికి కూడా అవి ఉన్నావో లేదో మనం దాని గురించి డిబేట్ చేయలేదు. బికాజ్ యూనో వాళ్ళు సక్సెస్ఫుల్ అని అంటున్నారు. చాలా పేషెంట్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే మనం ఏ సిస్టమ్, ఐ సపోర్ట్ ఆల్ సిస్టమ్. 90% సెక్సువల్ డిసీజెస్ సంబంధించిన ట్రీట్మెంట్, అద్భుతమైన ట్రీట్మెంట్ యునానిలో ఉంది సార్. అది డెఫినెట్లీ 90% ఉంది. మా ఫ్రెండ్స్ ఎంబీబీఎస్ లో, ఎండీస్ లో చాలా ఉన్నారు సార్ న్యూరో ఫిజిషియన్స్. వాళ్ళందరూ వాళ్ళతో డిస్కషన్ చేస్తాను నేను. ఎందుకంటే సార్ వాళ్ళు గాంధీలో, ఉస్మానియాలో చేశారు నా ఫ్రెండ్స్. వాళ్ళతో డిస్కస్ మంచి, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు సార్. నేను గర్వంగా చెప్పుకుంటాను అనమాట, నేను యునాని ఫిజిషియన్ అని. మీ మందులు వాడతారా లేదా చెప్పండి? డెఫినెట్లీ వాడతారు సార్, ఎందుకంటే డెఫినెట్లీ వాడతారు సార్ వాళ్ళు. అంటే ఇంకా నాకు ఏదైనా ఇష్యూస్ వాళ్ళతో డిస్కస్ చేస్తాను నేను. అంటే ఏదైనా వర్క్ లోడ్ ఎక్కువైపోతే, స్ట్రెస్ ఎక్కువైపోతే ఎలా మేనేజ్ చేయాలి బాబు ఏంటి అంటే వాళ్ళు కూడా మనకు చెప్తారు. గోల్డ్ మెడలిస్ట్ సార్ యునానీలో? సార్ నేను యాక్చువల్లీ ఎండీలో అంటే ర్యాంక్ లో టాప్ చేశాను, టాప్ 10 లో ఉండే సార్ నాకు. ఎందుకంటే మేము స్టడీస్ లో చాలా మంచిగా టాప్ లో ఉండే. ఎవరైనా యునాని అనగానే 1-2 years చేసేదా కోర్స్? కాదు సార్, యునాని అంటే 5.5 years కోర్స్, సేమ్ యాజ్ కంపేర్ టు ఎంబీబీఎస్. సేమ్ అవునా? ఎనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఇవన్నీ ఏంటి ఇవన్నీ చదువుతాం సార్, సేమ్ బుక్స్. కానీ ఏంటంటే జస్ట్ ట్రీట్మెంట్ డిఫరెంట్. ఓకే, అలాగా. మా అల్లాటప్ప కోర్స్ ఏం కాదు సార్. యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్, ఇప్పుడు తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కాలేజ్ యూనివర్సిటీలో ఇది సర్టిఫైడ్ కోర్స్. అలాగే ఫస్ట్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉండే, మేము చేసినప్పుడు ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీలో చేసాము. మీరు ఎండి కూడా చేశారా? ఎండి కూడా చేస్తాను సార్. ఇమ్మీడియట్ నాది ఎంబీబీఎస్, ఇది బియూఎంఎస్ అంటారు, బ్యాచులర్ ఆఫ్ యునాని మెడిసిన్. బియూఎంఎస్ 5.5 years కోర్స్. ఇది ఇటు కంప్లీట్ అయింది, ఎంట్రన్స్ వచ్చింది, అటు రాశాను, అది టాప్ 10 లో వచ్చింది. మళ్ళీ నేను ఎండి చేశాను 3.5 years. నా సబ్జెక్ట్ ఇదే ఉండే సార్. నేను ఇది రీసెర్చ్ చేసినప్పుడు సెక్సాలజిస్ట్ అంటారు, అఫ్రోడిసిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫ్యూ డ్రగ్స్ అని చేశాను సార్ నేను. అయితే మాకు ఏముంటుందంటే, మేము అప్పుడు పేపర్లో యాడ్స్ ఇస్తుండే, అంటే ఇలా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఇక్కడ రండి అంటే చార్మినార్ హాస్పిటల్లో. మీరు నమ్మండి సార్, నేను ఇప్పుడు మీ అక్కడ పార్క్ చేసి దిగి వచ్చాను కదా కారు, ఇక్కడ నుంచి పోతే అక్కడ వరకు అంతమంది జనాలు అప్పుడే వస్తుండే. 1990 అంటే నేను మాట్లాడేది 2001-2002లో. అంతమంది జనాలు నా మెడిసిన్స్కి వాళ్ళు ఇట్ ఈస్ కంపేర్డ్ టు వైగ్రా అని కూడా వేసారు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ న్యూస్ ఇండియాలో, అంటే పేపర్ డెక్కన్ క్రానికల్లో అంతా ఇంటర్వ్యూస్ కూడా వచ్చాయి. అయితే ఏంటంటే సార్, ఇప్పుడు చాలా జనాలకు అవసరం, మనము నీతి నిజాయితీతో మంచి ట్రీట్మెంట్ ఇస్తే, వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తే మనకు కూడా ఒక ప్రశాంతి ఉంటుంది. అంటే మన మనసుకు అది ఉంటుంది, మనశ్శాంతి ఉండాలి సార్. అంతేగాని ఏదో వచ్చి ఇచ్చేయడం అలా కాదు. వస్తారు, నా ప్రాబ్లం చెప్తారు. నేను అంటే ఎవరికైనా అంటే టైం చాలా ఇస్తాను, కేటాయిస్తాను, వాళ్ళు మంచిగా మాట్లాడని. చాలా మంది సార్, ఇప్పుడు ఒకతను నేను ఫోన్ చేశారు, అతను సెలబ్రిటీ, కాల్ చేశారు, నాకు ఇలా ఉంది, మీరు అంటే మీకు కార్ పంపిస్తాను, మీరు వస్తారా, వచ్చేయండి అని అడుగుతాను, చెప్పారు నాకు డైరెక్ట్లీ. నేనన్నా సార్ ఓకే వస్తాను, కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పేషెంట్స్ కూడా ఉన్నారు, చాలా కొంచెం టైం పడుతుంది, ఇక ఫలానా ఏదో ఇంత ఫీజు అవుతుంది అది ఇది అని చెప్పాను. అదే అలా కాకుండా నేనే వచ్చేస్తాను, మీరు చెప్పండి అన్న, అంత క్యాజువల్ ఉంటాను నేను ఏది ఉన్నా కానీ. ఇంకోటి ఏంటో హిపోక్రటిక్ ఓత్, మా వాళ్ళది ఏదైనా ప్రాబ్లం ఉంటే మా మనసులోనే ఉండిపోద్ది. మేము ఎప్పుడు ఎవరికి సీక్రసీ మెయింటైన్ చేస్తాము, అది చాలా పాటిస్తారు. ఎథిక్స్ ఉండాలి కదా సార్, అది కంపల్సరీ. ఎవరైనా సరే సార్, మా మనసులో అది ఉండిపోద్ది సార్. ఫైనల్ గా యునానిని నమ్మని వాళ్ళకి, లేదా యునాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, అట్లాగే సెక్సువల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా?
సార్ ఫైనల్‌గా యునానీ మెడిసిన్ గురించి నేను అదే చెప్తాను సార్. అంటే నేను ఈజీగా అర్థమయ్యేటట్టు ఏంటంటే ఇవి కెమికల్స్ కాదు. ఒకటి ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ లాంటివి. వండర్ఫుల్. ఇవి వాడితే మీకు బలం తప్ప ఇంకేం రాదు. ఓకే. మీకు మంచిగా బలమొస్తది. దాంతో పాటు హోలిస్టిక్ అప్రోచ్. అంటే మీ హోల్ బాడీకి ఏదైనా వ్యాధులుంటే అన్నీ ఎళ్ళిపోతాయి. అది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నాకు నాకు ఇది కావాలి, ఎక్కువగా ఎరెక్షన్ అది నాకు అసలు మెత్తగా పడిపోతుంది లేదంటే మీ కాన్‌స్టిపేషన్ ఒకవేళ మీకుంటే అది చేయకుండా నేను చేయలేను. ఓకే. మీ కడుపులో అంటే అది 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 ఎళ్ళాలన్నమాట. ఓకే. అది క్లియర్ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ మీ లివర్ మంచిగా పనిచేయాలి. దాని తర్వాత అది చేసుకుంటూ వెళ్తే మనం అక్కడ నుంచి హెల్ప్ చేస్తాము. మీ బాడీ మీకు మళ్ళీ ప్రధానంగా శాశ్వతమైన చికిత్స. శాశ్వతమైన యునానీ అంటే శాశ్వతమైన చికిత్స. మీ బాడీయే మీ బెస్ట్ ఫిజిషియన్. యునానీ శాశ్వతంగా చికిత్స చేస్తది. మళ్ళీ ఒక ఇయర్స్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ మెయింటైన్ చేసుకుంటే మీరు హెల్తీ ఉంటారు. అది యునానీ అది సార్. యునానీ గురించి థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మందికి అవగాహన వచ్చింది కావచ్చు. నాకు కూడా సార్ నాకు కూడా ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నానంటే సార్ ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి అంటే నేను చాలా మందికి తెలియపరుస్తున్నానని నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. యూజువల్లీ ఏంటంటే సార్ ఇది యునానీ కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, హోమియోపతి ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే చాలా మంది ఉట్టి మోడర్న్ మెడిసిన్ వాడుతున్నారు. డాక్టర్స్ కూడా మోడర్న్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దే హ్యావ్ టు కమ్ టువర్డ్స్ యునానీ. మీరు ఏ సిస్టమ్ లో మీరు పనిచేశారో అది కూడా చేయండి. మీకు ఏం చెప్పారంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ కాన్సెప్ట్స్. విత్ ద హెల్ప్ అంటే సార్ 80-90% మీరు ఇది చేయాలి. 10% అది మీరు దాన్ని హెల్ప్ తీసుకోండి. నో ప్రాబ్లం. మరి అదే చేస్తే మరి ఇదేం చేయాలి అన్నట్టు. అయితే నా జూనియర్స్ వాళ్ళకి కూడా నేను ఏం చెప్తున్నానంటే యూ వర్క్ హార్డ్ ఆన్ దిస్. దీనివల్ల దీనికి ది బెస్ట్ మెడిసిన్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరు ఎంత ఆపినా ఆగదు అది. ఎందుకంటే దాని రిజల్ట్స్ ఉన్నాయి. 7,000 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఆగుతుంది? ఎక్కడ ఆగదు సార్. మీరు ఆ రాబోయే రోజుల్లో మనం సిరీస్ ఆఫ్ చేద్దాం సార్. ఇంకా చాలా డీటెయిల్ గా నేను మా ప్రేక్షకులకు వచ్చే సందేహాలను కూడా నేను మళ్ళీ కామెంట్ల రూపంలో తీసుకొని మీకు చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం వాటిని డిస్కస్ చేద్దాం. పెళ్లికి ముందు కూడా ఎవరికైనా ఉంటే సార్ పెళ్లికి ప్లాన్ చేశారనుకోండి సార్ వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర రావాల్సిందే. మీ అనుమతి తీసుకోవాలి. తాళి కట్టడానికి డాక్టర్ అనుమతి తీసుకోవాలి. డెఫినెట్లీ మంచిగా కావాలని మేము ఆశిస్తూ మేము ప్రే చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా అద్భుతమైన లైంగిక విజ్ఞాన వేదిక ఇది. డాక్టర్ గారిని కలవండి. ఫోన్ చేసి సిగ్గుగా ఉంటే దూరంగా ఉంటే ఎక్కడున్నా ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా ఒక ఫోన్ కాల్ అవేలో ఉన్నారు సార్. మాట్లాడండి. మెడిసిన్ మీ ఇంటికే పంపిస్తారు. అవసరమైతే కొంత కాస్ట్ తీసుకొని పంపిస్తారు. కాబట్టి హెసిటేట్ చేయకండి. శాశ్వత పరిష్కారం తాత్కాలికంగా వయాగ్రాలు అది వాడితే ఆ క్షణానికి ఆ రోజుకి ఆ 5 నిమిషాలు. కానీ యునానీ ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. నమ్మండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అంతే కదా సార్? అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.